ప్రభుకు స్తోత్రంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు. సేవకులందరికీ వందనాలు. అలాగే నడిపిస్తున్న ప్రియులు హనోకానికి కూడా వందనాలు. కీర్తన గ్రంథంలోంచి 145వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 17 చూడండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తన స్తుతి కీర్తన, దావీదు కీర్తన. ఈ కీర్తనలో 18వ వచనాన్ని నిన్న జగన్నాథపురంలో వాక్యం చెప్తున్న మధ్యలో ఈ వచనాన్ని నేను చెప్పాను అనమాట. అంటే ఈ కీర్తన నేను వాస్తవం చదవలేదు. అయితే ఈరోజు అదే మాట ప్రభు ఆత్మ మళ్ళీ వ్రాయించాడు. అయితే ఈ వచనాన్ని నేను చెప్పే ముందు పాట కూడా అదే పాడారు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సో నిన్న వర్తమానం టైటిల్ ఏంటంటే, ఆదివారం మన తరంలోనే యేసుక్రీస్తు రాకడ జరుగుతుందని మనం ఎందుకు నమ్మాలి, అది ప్రభు మాట్లాడారు. కారణం ఏంటంటే, మనమందరం కూడా ఈ తరంలో మనము నెక్స్ట్ జనరేషన్కి ఏం జరగబోతుందో చెప్పాల్సిన భారం మన మీద ఉంది. ఈ కీర్తనలో 145వ కీర్తన మనం చూస్తున్నప్పుడు 4వ వచనంలో, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అని చెప్పాడు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు అన్నాడు. సో ఒకవేళ ప్రభు మన దినాల్లో రాలేడు అని మనం తలస్తే, సో నెక్స్ట్ జనరేషన్ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని ఎదుర్కొనే జనరేషన్. ఆ జనరేషన్ ఇప్పుడు దాకా సృష్టిలో ఉన్న ఏ ప్రజ ఎదుర్కొని దినాలు ఎదుర్కోబోతుంది. సో దానికి ముందున్న మనం దానికి కనీసం ఇన్ఫర్మేషన్ అందించకపోతే అది నిజంగా మనం చాలా తప్పు చేసిన వారమే అవుతాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుని వాక్యము అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి. కొలస్సీ పత్రికలో మాత్రం ఒక అర్థం ఉంది. దేవుని వాక్యం అంటే ఏమనుందంటే, 25వ వచనం మొదటి అధ్యాయంలో, దేవుని వాక్యం అంటే యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము అని ఉంది. మన దగ్గరికి వస్తున్న దేవుని వాక్యం అది యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మం అయితే, ఖచ్చితంగా అది యుగాలలో తరాలలో మరుగు చేయబడి మన యొద్దకు వచ్చింది అయితే, అది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి మనం పరిచయం చేయడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ జనరేషన్కి మనం పరిచర్య చేయాలి. కొలస్సీ పత్రిక 1:26, నేను ఆ సంఘమునకు పరిచారకుడును. 23లో ఆ సువార్తకు పరిచారకుడును అన్నాడు. మర్మం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం పరిచర్య చేయడానికి. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, నెక్స్ట్ జనరేషన్కి మనం పరిచర్య చేయడానికి. నెక్స్ట్ జనరేషన్ మనం చేసే పరిచర్య ఏంటి? తెస్సలోనిక మొదటి పత్రిక 5:21, ప్రవచించుట. ప్రవచనం అనేది పరిచర్య. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రవచనానికి ముందు ఏం చెప్పాడు? 19, ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. ఆత్మ అంటే ఆత్మను ఆర్పొద్దు అనేది రాత్రి హైదరాబాదులో వర్తమానంలో రెస్ట్ అండ్ డీప్ రెస్ట్ అనే వర్తమానంలో మాకు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆత్మను ఆర్పకుడి అనేది డీప్ రెస్ట్ అనమాట, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్రలో దేవుడు ఏది కనుపరుస్తాడో అది దేవుడు మనకు కనుపరిచే వాటిని మనం చూడాలి. అలాగైతే ఆత్మను ఆర్పకుడి అనే అనుభవాన్ని కలిగిన వారికి ప్రవచించుట అనేది కలుగుతుంది. ఎందుకంటే కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని చాలామంది అనుకుంటారంటే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి
అని ఇక్కడ ఏదైతే చెప్పాడో, సో దీనిని కొరింథీ పత్రిక 14 ఏమనుకుంటారంటే అది ఆత్మను ఆర్పకుడు అనే వరానికి, ప్రవచించుట అనే వరానికి ఉన్న కాంపిటీషన్ అనుకుంటారు. కాంపిటీషన్ కాదు అది. అది రెండు వరాల మధ్యలో ఉన్న పోటీ కాదు. ఆత్మను ఆర్పకుడి అనే అనుభవంలో మనం ప్రవచించుట అనే దాన్ని కూడా పొందుకుంటాం అనేది చెప్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ మనం ప్రవచించుట ద్వారా నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మనకు ముందున్న జనరేషన్స్ వారు మనకి ఏం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న మనం మ్యాక్సిమం శ్రమల కాలాన్ని తప్పించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. మన తరంలో ఇది జరుగుతుంది, కానీ నెక్స్ట్ జనరేషన్ మాత్రం దాన్ని ఫేస్ చేస్తుంది. కాబట్టి మన తరం మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. కొందరు అనుకుంటున్నారు ఇంకా ప్రభు రాడు అని అనుకుంటున్నారు, కానీ ప్రభు త్వరగా మన తరంలోనే ఎలా వస్తాడు అనే దానికి నేను ఆధారం ఈ ఉదయకాలం మీకు మరొకసారి చూపిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ 10:23. హెబ్రీ 10:23. నిన్న ఆరాధన కూడికలన్నిట్లో సర్వీసెస్ అన్నిట్లో ఈ వచనాన్ని ధ్యానం చేసాం. హెబ్రీ 10:23 చదువు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఓకే, ఈ వచనంలో వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటంటే 38లో చెప్పినట్టు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను. ఈ వాగ్దానాన్ని మనము నిరీక్షించాలి అనేదే వర్తమానం. ఎవరైతే ఈ వాగ్దానాన్ని నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ వారికి విశ్వాసం కలుగజేస్తుంది. 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అన్నాడు. నిరీక్షించమని 10లో చెప్పాడు, నిరీక్షణ ఉంటే విశ్వాసం ఉంటుందని 11లో చెప్పాడు. అంటే 11లో విశ్వాసం యొక్క నిర్వచనం చెప్పాడు. దేవుడు ఎవరంటే విశ్వాసానికి నిర్వచనం చెప్పేవాడు. దేవుడు విశ్వాసానికి నిర్వచనం చెప్పేవాడే అయితే వినండి, దేవుడు విశ్వాసాన్ని వ్యర్థం చేయడు. అందుకనే రోమాపత్రిక 4:14లో ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానం నిరర్థకమగునని వ్రాయబడింది 14లో. అంటే దేవుడు ఎవరంటే ఫెయిత్ని డిసప్పాయింట్ చేయడు, విశ్వాసాన్ని ఆయన వ్యర్థపరచడం. అలాగైతే వినండి, జీవాన్ని నేను నిన్న ఇలా చెప్పాను అనమాట. ఏం చెప్పానంటే మనకి యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే మనం ప్రతిరోజు తెరలోపల నుండి జీవాన్ని పొందుతున్నాం. జీవాన్ని పొందుతూ 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 ఉండగా ఒకరోజు తెరలోపల నుండి నేరుగా ఆయనే వచ్చేస్తాడు. కాబట్టి ఇది జీవం పొందేవారికి ఇదేమీ కొత్తగా ఉండదు. కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మాత్రం ఆయన రాకడందు సిగ్గుపడతారు. 2:28 యోహాను మొదటి పత్రిక. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 6:19, 6:20. మన పౌరస్థితి తెరలోపల ఉంది 6:20. మన నిరీక్షణ తెరలోపల ఉంది 6:19. మన ప్రభు కూడా తెరలోపల నుండి వస్తాడు అని తెస్సలోనిక 1:10 మనం ఎదురు చూస్తున్నాం. నిన్న నిడదవోల్లో ఒక చిన్న తలంపు ఇలా చెప్పాడు ప్రభు, అది చెప్తాను మీకు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? తెస్సలోనిక 1:10 ఏం చెప్తాడంటే పరలోకము నుండి వస్తాడు అని ఉంది. పరలోకము నుండి వచ్చే ప్రభు కొరకు ఎందుకు మనం ఎదురు చూస్తున్నాం అన్నాడు ఫిలిప్పీ పత్రికలో 3:20లో. అక్కడ నుండి రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు మనం కనిపెడుతున్నాం అన్నాడు కదా. అక్కడ నుండి మనం ఎందుకు ఆయన్ని కనిపెడుతున్నాం? ఎందుకంటే 20లో చెప్పాడు మన పౌరస్థితి అక్కడే ఉంది అన్నాడు. అలాగైతే ఓ మాట, మన పౌరస్థితి అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుండి వచ్చే ప్రభు కొరకు కనిపెడుతున్నాం. నిజంగా ఇది నమ్మితే మరి అక్కడ మన పౌరస్థితి ఉంటే అక్కడ మన జీవం కూడా ఉందిగా, మరి అదెందుకు జీవించట్లేదు? కాబట్టి ఎవరైతే పరలోకము నుండి జీవిస్తున్నారో వారు పరలోకము నుండి వచ్చే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నట్టే. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నట్టు జీవిస్తున్నవారు? త్వర పెడుతున్నారు. మనం చదివిన కీర్తన బట్టి చెప్పండి, ఏం చేస్తున్నట్టు నిజంగా వాళ్ళు? కనిపెడుతున్నట్టు.
ఉమ్, నెక్స్ట్ తరానికి చెప్తున్నారండి. నెక్స్ట్ జనరేషన్ కి పరిచయం చేస్తున్నారు. ఉమ్. నిజంగా వాళ్ళు మొరపెడుతున్నారు. నిజంగా వాళ్ళు మొరపెడుతున్నారు. రమ్ము అని వాళ్ళు పిలుస్తున్నారు. అందుకనే మనం నిన్న ఆ పాట కూడా పాడుకున్నాం. మారుమ్రోగుచుండెను మరణాత కేకలు. ప్రపంచమంతటా ఈనాడు మరణాత కేకలు మారుమ్రోగుతున్నాయి. సో అందరూ కూడా ప్రభువుని రమ్ము అని ప్రార్థన చేస్తున్నారనమాట. హెబ్రీ 10లో ప్రార్థించమన్నాడు. హెబ్రీ 11లో విశ్వాసాన్ని వ్యర్థం చేయనన్నాడు. అలాగైతే వ్యర్థం చేయనంటే అర్థం ఏంటి? మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో ఆ నిజస్వరూపం కనబడిపోతుంది త్వరలో. కాబట్టి నిజముగా మొర్రపెట్టువారు ఉన్నారు ఈ జనరేషన్లో. అందుకని ఈ జనరేషన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు ప్రభు నేను చెప్పిన వర్తమానం ఏంటంటే, అసలు భూమి మీద ఇద్దరు ఏకీవించి ఏదైనా అడిగితే దాన్ని నేను గ్రాంటెడ్గా జరిగిస్తానని చెప్పాడు, గ్రాంట్ చేస్తానని చెప్పాడు. మత్తయి 16లో ఆయన చెప్తూ 19లో అన్నాడు, నీవు భూలోకమందు దేని బంధించదు అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అన్నాడు. కాబట్టి సంఘము నేడు చేస్తున్న ప్రార్థనలో ఎక్కువ మంది యేసుప్రభుని రమ్ము అని ప్రార్థన చేస్తున్నారు. పాటలు పాడేవాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది యేసుప్రభుని రమ్ము అంటారు, అప్పుడే ఎందుకు వస్తాడని మనల్ని ప్రశ్న అడుగుతారు. ఆ బ్యాచ్ను వదిలేయండి. నేను చెప్తుంది ఎవరి గురించి అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే జీవాన్ని ఎవరైతే స్వతంత్రించుకున్నారో వాళ్ళందరూ యేసుప్రభుని రమ్ము అని పిలుస్తున్నారు. అలాగైతే 145వ కీర్తనలో చెప్పాడు, నిజముగా మొర్రపెడుతున్న వారి కొరకు ఆయన సమీపంగా ఉన్నాడని చెప్పాడు. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని వింటున్న వారు, హోప్ నెంబర్ 34 ఎవరు వీడియో ఆన్ చేసుకోలేదు? వీడియో ఆన్ చేసుకోలేదండి. వినండి, మనం గమనించినప్పుడు న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు అంటే ఆయన చాలా సమీపంగా ఉన్నాడు మనకి. నిజంగా మొర్రపెట్టేవారు ఇప్పుడు ఉన్నారు. ఏదో ప్రభువా నువ్వు వచ్చేయాలయ్యా అనేది వేరు, ఎప్పుడు వస్తావయ్యా అనేది వేరు. అలా కాకుండా హెబ్రీ పత్రిక 10లో ఏం చెప్పాడంటే, వాగ్దానం విషయమైన నిరీక్షణ ఎవరైతే కలిగి ఉన్నారో, ఆ తర్వాత వచనంలో ఏముంది? హెబ్రీ 10:24, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది అని ఉంది. సో 14వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారి ద్వారా ఈ వచనం వచ్చినప్పుడు దాన్ని రిఫార్మేషన్ అన్నారు. కానీ ఇప్పుడు మరలా బెంజమిన్ జనరేషన్లో ఈ వచనాన్ని మనం రెస్టోరేషన్ అంటాం. సో ఆ రోజు రిఫార్మేషన్ జరిగితే ఇప్పుడు రెస్టోరేషన్ జరుగుతుంది. అంటే దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడు? సమకూర్పు. నేను అదే చెప్పే, ప్రశాంత్ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కనబడిన వచనం ఏది? యోహాను 11లో 11వ అధ్యాయంలో మనం ఏం చదువుతాం? యేసుప్రభు లాజరును లేపాడు అని ఉంటుంది. కానీ అదే అధ్యాయంలో ఏముంది? ఒక మనుషుడు చనిపోవుట ఉపయుక్తము. ఎందుకంట అక్కడ చెప్పాడు, చెదిరిపోయిన దేవుని పిల్లలను సమకూర్చుట. కాబట్టి 52లో మనం చూస్తున్నాం ఒక గొప్ప సమకూర్పు జరగబోతుంది. ఆయన ఏలు వేసి అందరినీ పిలుస్తాడు. అది ఇశ్రాయేల్లో జరుగుతుంది. దానికి ముందు కడబోరం రోగి మనల్ని అందరినీ గ్యాదర్ చేస్తాడు. కాబట్టి 2 బిగ్ గ్యాదరింగ్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఒకటి ఆకాశ మండలాన్ని కూడుకునే గ్యాదరింగ్, 2 యెరూషలేముకు నడిపించబడే గ్యాదరింగ్. సో ఈ సమకూర్పుకు మనం ఈ 2 సమకూర్పులకు దగ్గరలో ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో కూడా అన్ని విషయాలు ఇప్పుడు సమకూర్పును మనము నిరీక్షించాలి. అన్ని విషయాలు ఇప్పుడు ఎలా పనిచేస్తాయంటే, ఒక చోటికి అన్ని చేర్చడానికి ప్రభు మన జీవితంలో వర్క్ చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28లో చెప్పినట్టు, మేలు కలుగుటకై సమస్తాన్ని ఆయన సమకూర్చి జరిగిస్తాడు. ఆ మేలేంటి? సమకూర్పే. ఆ మేలు సమకూర్పే. కాబట్టి ఇప్పటి నుంచి జరిగేవన్నీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏం జరుగుతుంది? కొందరిలో కోపం పుట్టిస్తాడు, కొందరిలో కాఠిన్యత పుట్టిస్తాడు, కొందరిలో అవివేకం పుట్టిస్తాడు, కొందరిలో అబద్ధాన్ని నమ్మే శక్తిని పంపిస్తాడు. ఇవన్నీ ఎలా చేస్తున్నాడో అబ్జర్వ్ చేయాలి మనం. ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే, ఆయన కొన్ని తలుపులు మూసేస్తాడు, కొన్ని తలుపులు ఆయన ఇప్పుడు తెరుస్తాడు. కాబట్టి
వీటిని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన దినాల్లోకి వచ్చాం. కాబట్టి మనకు ఎంతైనా ఈ దినాల్లో మెలకువ అవసరం. మెలకువ కావాలంటే డీప్ రెస్ట్ అవసరం. ఏదో మనము మత్తుగా ఉంటే మాత్రం వీటిని మనం గమనించలేం. కాబట్టి ప్రభు ఏం మోస్తున్నాడు, ఏం ధరుస్తున్నాడు, ప్రభు ఎటు వెళ్తున్నాడు? 145వ కీర్తన 17లో చెప్పాడు, ఆయన తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. హెబ్రీ పత్రికలో ఇలా చెప్తున్నాడు, 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? వారు నా మార్గములను తెలుసుకోలేదన్నాడు. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? హెబ్రీ పత్రిక 3లో వారు నా మార్గములను తెలుసుకోలేదని ఎవరిని గురించి చెప్పాడు? ఇశ్రాయేలు. ఎవరిని గురించి చెప్పాడు? చదవండి, 11వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, నా మార్గములను తెలుసుకోనలేదు అని ఎవరిని గురించి చెప్పాడు? 11 చదవండి. 11. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించడని చెప్పి తిని. మళ్ళీ చదవండి. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అంటే ఈ వచనం ప్రకారం ఎవరైతే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదో వారికి ఆయన మార్గాలు తెలీదు. ఆయన తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆయన మార్గాలు తెలియాలి. ఆయన ఇప్పుడు ఎటు మూవ్ అవుతున్నాడో తెలియాలి. లోకాసువార్త 9:54లో యేసు ప్రభు యెరూషలేము గవిని వెలుపటికి వెళ్ళి చనిపోవాలనేది శిష్యులు కనిపెట్టలేకపోయారు. అప్పుడు వారు మరి ఒక ఆత్మను పొందారు. యేసు ప్రభు యెరూషలేము వెలుపల చనిపోవాలి. అప్పుడు మరి యెరూషలేము ఆయన ఏం చేయకూడదు? చేర్చుకోకూడదు. యెరూషలేము చేర్చుకోకపోవడమే దేవుని చిత్తం. అది అర్థం కానప్పుడు వారు మరి ఒక ఆత్మను పొంది ఏమన్నారు? ప్రభువా, వీరి మీద అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అన్నారు. కాబట్టి ఎందుకు మనం ఆయన మార్గాలు కనిపెట్టలేకపోతున్నాం? దీనికి కారణం ఏంటంటే మనం మెలకుగా ఉండకపోవటమే కదా. నిన్న మీకు ప్రభు ఇచ్చిన వర్తమానం ఏంటి? రెవల్యూషన్ ఏంటి? ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడుతున్న తలంపులు ఏంటి? మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు ప్రభు మీకు ఇస్తున్న ధ్యానం ఏంటి? ఎక్కువగా ఈ దినాల్లో మీకు ఆయన గుర్తు చేస్తున్న వచనం ఏంటి? అవన్నీ మీరు చెప్పగలగాలి. అది మెలకుగా ఉండటం. సో అది మనము ఆయన మార్గాలను గుర్తించటం అన్నమాట. మనం ఎందుకు గుర్తించాలి అని అంటే, ఇప్పటి నుంచి జరిగేవన్నీ కూడా సమకూర్పు కొరకు జరిగే ఈవెంట్స్ అన్నమాట. ఫరో హృదయాన్ని ఆయన కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడు? ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? ఇశ్రాయేలీలందరినీ సమకూర్చడానికి, ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చడానికి. వారిలో చాలామందికి ఐగుప్తు మీద ప్రేమ ఉంది. అలాంటి వారిని కూడా సమకూర్చడం చాలా కష్టం. కానీ వారిని కూడా సమకూర్చాలి. రేపొద్దున చూడండి, ఎత్తబడే వారిలో ప్రభు భక్తి గలవారు ఎత్తబడతారా, భక్తిహీనులు ఎత్తబడతారా? ప్రభు వచ్చినప్పుడు అందరి మనమందరము అన్నాడు కదా కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో. ఆ మనమందరంలో ఎవరున్నారు? ఇంకా అసూయని జయించిన వాళ్ళు ఉన్నారు. 3వ అధ్యాయంలో చెప్పాడు. కలహాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. విగ్రహార్పితమైంది తినొచ్చా తినకూడదా అని కూడా తెలియకుండా తింటున్న వారు ఉన్నారు. కృపావరాలు ఎలా వినియోగించాలో సంఘక్షేమాభివృద్ధికి తెలియని వాళ్ళు ఉన్నారు. పునరుద్ధానం గతించింది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ అందరిని ఏమన్నాడు? మనమందరము ఎత్తబడతామని చెప్పాడు కదా. అలాగైతే లోకాన్ని ప్రేమించేవాళ్ళు కూడా ఏమవుతారు? విశ్వాసులు. లోకాన్ని ప్రేమించేవారిని సమకూర్చడం ఆ రోజు ఎంత కష్టం, కానీ ఆయన సమకూరుస్తాడు. ఐగుప్తులో కూడా ఇశ్రాయేలీలందరూ కనాను ప్రేమికులేం కాదు. వాళ్ళకి అసలు కనాను దేశమే తెలియదు. కనాను దేశాన్ని వారు తెలుసుకున్నవారు కాదు. వాళ్ళు ఐగుప్తు ప్రేమికులు ఉన్నారు. ఐగుప్తు ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఐగుప్తు యొక్క ఆహారాన్ని, ఐగుప్తు సమాధులను, ఐగుప్తులో ఉన్న రాజును, ఐగుప్తులో ఉన్న ప్రజను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. పనిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని అందరినీ సమకూర్చాలంటే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఈరోజు కూడా ఎవరి హృదయాలను ఆయన కఠినపరుస్తున్నాడో గమనించుకోవాలి. ఆయన
సమకూర్పు కొరకే ఏమేం చేస్తున్నాడు అన్నీ ఈవెంట్ మనం రాయాలి. బస్సులో కండక్టర్ ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఎక్కువ ఎక్కట్లేదు అనమాట. సాధారణంగా బస్సులో మనం చూస్తాం, టికెట్ తీసుకున్న తర్వాత ఆయన కూర్చొని ఆ చార్ట్లో ఏం చేస్తాడు? రాస్తాడనమాట. ఏ స్టేజ్కి వచ్చాము అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు అందులో చార్ట్లో. మనం కూడా ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ వాటన్నిటిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఓ ఇది జరుగుతుంది. చాలా స్పీడ్గా కార్యాలు జరుగుతాయి ఇప్పుడు. ఎందుకంటే ఆయన రాకడను త్వరపెట్టే తరాన్ని ప్రభువు మన మధ్యలో ఉంచాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము వచనం 11, 12 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇవన్నీ ఇవన్నీ ఇట్లు లయమైపోయినట్టు పంచభూతములు లయమైపోయినట్టు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారే ఉండవలెను. ఇక్కడ చూడండి, ఆశతో అపేక్షించు, ఫుట్నోట్లో రాశాడు, త్వరపెట్టుచు అన్నాడు. కాబట్టి ప్రభువు రాకడను త్వరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు, ఆయన రాకడను త్వరపెట్టేవారు. వీరి మధ్యలో మనం బ్రతుకుతున్నాం. వాళ్ళనన్నా బతిమాలుకోండి, మీరు త్వరపెట్టకండి, మీకు వందనాలు, నేను అసలు ఏం పని చేయలేదని వాళ్ళనన్నా చెప్పండి. మీ వల్ల ఆయన కానీ త్వరగా వస్తే మాత్రం మిమ్మల్ని కొట్టేస్తానని చెప్పండి వాళ్ళకి. అంతేనా? నిజంగా మొరపెడుతున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఏ ప్రభు? ఇప్పుడు వచ్చే ప్రభు ఏ ప్రభు? 1 ఆయన వేకువ చుక్క, 2 ఆయన పెండ్లి కుమారుడు, 3 ఆయన న్యాయాధిపతి. కాబట్టి ఆయన వేకువ చుక్కగా వస్తాడు, 2 ఆయన పెండ్లి కుమారుడుగా వస్తాడు, 3 ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. మనం అందరం అయితే న్యాయాధిపతి కొరకు సిద్ధపడితే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడినట్టే. వేకువ చుక్క కొరకు ఎవరు సిద్ధపడక్కర్లేదు. విశ్వాసులు వేకువ చుక్క కొరకు సిద్ధపడక్కర్లేదు. ఎందుకంటే విశ్వాసులందరినీ వేకువ చుక్క కొరకు దేవుడే సిద్ధపరిచాడు. కొరింథీ 2వ పత్రిక 5:5. ఎత్తబడడానికి దేవుడే మనల్ని సిద్ధపరిచాడు. కానీ న్యాయాధిపతి ఎదుటి నిలబడతామనే దాని కొరకు మాత్రం మనల్ని మనం సిద్ధపరుచుకున్నాం. ఇంతవరకు జరిగింది సిద్ధపాటు ఎంత? సిద్ధపాటు అంటే ఇక్కడ ఏంటి? అందరూ అంటారు సిద్ధపడండి అంటారు. సిద్ధపడటం అంటే ఏంటి? హెబ్రీ పత్రికలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటమే, విశ్వాస మూలముగా జీవించటమే సిద్ధపాటు. మనం ఎంత జీవించామో అదే మనం పడిన సిద్ధపాటు. పౌలు గారు అయితే ప్రభు స్తోత్రం, ఆయన పరుగును కడముట్టించాడు. ప్రభు వచ్చేలోపు మన పరుగు కడముట్టించాలి. మనకు అప్పగించిన పనిని మనం జరిగించాలి. కొలసి పత్రికలో ఏం చెప్పాడు? 4:17 చదువు. కొలసి 4:17. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడు. అది ఒక్కొక్కరికే దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడు. కొంతమందికి తమ పని ఏంటో అర్థం అవ్వలేదు, ఆయన పని ఏంటో అర్థం అవ్వలేదు, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అది దాని గురించే మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ప్రభువునందు నీకు అప్పగించిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడే. ఈ మధ్యలో ప్రభు చెప్పిన మాట, కొలసీ పత్రికను ఎవరికి ఇమ్మన్నాడు? లవోదికే సంఘానికి ఇమ్మన్నాడు. రాజమండ్రిలో చెప్పాడు. ఆ తర్వాత మరలా రాయలసీమలో వాక్యంలో కూడా ప్రభు గుర్తు చేశాడు. కొలసీ పత్రికను లవోదికే సంఘం చదవాలి. ప్రపంచమంతటా నేడు ఆఖరి సంఘం నడుస్తుంది. ఇది క్రీస్తును సంఘానికి వెలుపటుంచిన సంఘం. ప్రకటన 3:20. అయితే కొలసీ పత్రిక వారికి ఎందుకు అప్పగించాలంటే, ఈ కొలసీ పత్రికలో 1:18 అన్నాడు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి. నేను నమ్ముతున్నాను మంద కూడా లవోదికే సంఘమే, కానీ మనం కొలసీ పత్రికను చదివాం.
అందుకు ధన్యులం. ఇప్పుడు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మనం ప్రతిదినం క్రీస్తుని ధ్యానం చేస్తున్నాం. లవోదికీయ సంఘము కొలసీ పత్రిక చదివితే అది ఫిలదెల్ఫియా సంఘమే. ఎందుకంటే కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్పాడంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మర్మములోనే గుప్తమై ఉన్నవి అని చెప్పాడు. దానినే దావీదు తాళపు చెవి అని ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పాడు. కాబట్టి కొలసీ పత్రిక చదివిన లవోదికీయ సంఘమే ఫిలదెల్ఫియా సంఘం. కాబట్టి నేడు కొలసీ సంఘం మధ్యలో ఫిలదెల్ఫియా సంఘం వలె ఉన్నవారు ఉన్నారు. వారు నిజముగా మొరపెడుతున్నారు కదా. 7 సూచక్రియలు ఉన్నాయి కదా యోహాను సువార్తలో. అందులో లవోదికీయ సంఘాన్ని సూచించే సూచక్రియ చెప్పాను మీకు. ఎవరైనా చెప్తారా? ఫిలదెల్ఫియా సంఘాన్ని సూచించే సూచక్రియ చెప్పాను. 7 సూచక్రియలు, 7 సంఘాలు. యోహాను సువార్తలో 7 సూచక్రియలు, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు. ఇందులో లవోదికీయ సంఘాన్ని సూచించే సూచక్రియ ఏది? ఫిలదెల్ఫియా సంఘాన్ని సూచించే సూచక్రియ ఏది? ఎవరో ఒకరు చెప్పండి. కనీసం మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీరు యోహాను సువార్త చదివే అంత గొప్ప పని ఏం చేయకండి. చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే వదిలేసేయండి అంతే. మొదటి సూచక్రియ ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 2వ సూచక్రియ ఏంటి? ప్రధాని కుమారుణ్ణి బాగు చేశాడు. 3వ సూచక్రియ ఏంటి? బెతెస్దా కోనేడు దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉన్నవాడిని బాగు చేశాడు. 4వది 5 రొట్టెలు 2 చేపలు ఆయన పంచిపెట్టాడు. 5వ సూచక్రియ చాలామంది నీటి మీద నడవటం గురించి చెప్తారు. అయితే మనమైతే ఇలా ధ్యానం చేయొచ్చు. 5వ సూచక్రియ పుట్టుగ్రుడ్డి వాడిని బాగు చేశాడు. 6వ సూచక్రియలో ఆయన లాజరును లేపాడు. 7వ సూచక్రియలో ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయంలో కుడి ప్రక్కన వలవేయమని ఆయన చెప్పి 153 చేపలు. కరెక్ట్గా మనము లవోదికీయ సంఘం ఆఖరి సూచక్రియను సూచిస్తుంది. ఎందుకంటే లవోదికీయ సంఘాన్ని ఏమన్నాడు? నీవు గురుడ్డివాడవు అన్నాడు, దిగంబరివి అన్నాడు. యోహాను సువార్త 21లో ఏం జరిగింది? వారు యేసును గుర్తుపట్టలేదు అని ఉంది. వారు గురుడ్డివారు. పేతురు వస్త్రము లేనివాడు, దిగంబరి. ఇది మనం అక్కడ చూస్తాం. దాని ముందు సూచక్రియ ఏది? లాజరును లేపటం కదా. అక్కడ మొర్ర పెట్టడం జరిగింది. నిజముగా మొర్ర పెట్టారు. నిజంగా మొర్ర పెట్టడానికి, డమ్మీగా మొర్ర పెట్టడానికి తేడా చెప్పండి. ఒకే ప్రార్థన ఇద్దరు చేశారు. మార్త చేసింది, ఆమె జనరల్గా చేసింది, నీవెక్కడ ఉండి నీ ఎడలా అంది. కానీ నిజంగా మొర్ర పెట్టిన ఎవరు? మరియ. ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అతనిని ఎక్కడుంచిరి. కాబట్టి నిజంగా మొర్ర పెట్టేవారు ఈ జనరేషన్లో ఉన్నారు. అది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని సూచిస్తుందని మనకు ఎలా తెలుసు? రాజేష్ అని చెప్తాడు పెంటపాడు నుండి. చెప్తా అన్నా. ఫిలదెల్ఫియా సంఘం యోహాను సువార్త 11లో సూచక్రియను సూచిస్తుందని ఎలా చెప్పవచ్చు? ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటి? సహోదర ప్రేమ. మార్తా మరియలకు ఎవరి మీద ప్రేమ ఉంది? తన సహోదరుడి మీద ప్రేమ ఉంది. మీరు అట్లాగూ ఈ పుస్తకాల్లో చూసి నేర్చుకున్న వర్తమానాలు కాదు, జగన్నాథపురం స్థానిక సంఘంలో దేవుడు ఓపెన్ చేసిన వర్తమానాలు. మనం సంఘంగా కూడి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. మీరు కూడా స్టడీ చేయండి. నేను ఇప్పుడు 7 సూచక్రియలు చెప్పే కదా, మీలో ఆసక్తి గలవారు 7 సంఘాలతో కంపేర్ చేసి స్టడీ చేయండి. మొదటి సూచక్రియ ఏంటి? నీటిని రసంగా మార్చడం కదా. ఎఫెసీ సంఘంతో ఏమన్నాడు? మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదన్నాడు. కాబట్టి ద్రాక్షారసం అనగా పరమగీతంలో అది ప్రేమను సూచిస్తుంది. అట్లాగ మీరు కూర్చొని దాన్ని మెడిటేట్ చేయండి, మీకు అర్థమైంది. సరే, మంచిది. ఇప్పుడు మనము ఫిలదెల్ఫియా సంఘముగా పిలువబడుతున్నాం. అది నేను పెట్టిన టైటిల్ కాదు, ప్రభు మనల్ని ప్రేమించాడు అంతే. ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే అది కొలసీ పత్రికను చదివిన లవోదికీయ సంఘమే. కొలసీ పత్రిక చదివిన లవోదికీయ సంఘం ఏం చేసిందంటే ప్రకటన 3:20లో ఉంది, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. తలుపు తీసిన సంఘం లవోదికీయలో 2 ఉన్నారు. ఒకళ్ళేమో తలుపు దగ్గర పెట్టారు,
చివరిలోనేమో తలుపు తీసి ఆయనను లోపలికి తీసుకొని వచ్చారు కదండి. పడిపోయిన బలిపీఠాన్ని ఏం చేయమన్నాడు? బాగు చేయమన్నాడు. ఇప్పుడు లవోదికే సంఘంలో ఏం జరిగింది? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే ఏమన్నాడు? నేను వస్తాను, వానితో నేను, నాతో అతడు భోజనం. కదండి, రెస్టోరేషన్ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్ ఈ జనరేషన్లో జరిగింది. ప్రభు యొక్క బలిపీఠం తిరిగి మరలా బాగు చేయబడింది. చాలా యుగాల నుండి, తరాల నుండి ప్రభు బలను ఆచారంగా తీసుకుంటున్న వారు ఇప్పుడు వివేచించి తినేటట్టుగా ప్రభు యొక్క బలిపీఠము ఈ జనరేషన్లో బాగు చేయబడింది. కాబట్టి రెస్టోరేషన్ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్ అది జరిగింది. కాబట్టి మన సంఘాలలో బలిపీఠం కట్టబడితే ఖచ్చితంగా మందిరం కట్టబడింది. ఎందుకంటే ఏ కొండ మీద అయితే సొలొమోను మందిరం కట్టాడో ఆ కొండ మీద అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు ముందు. తర్వాత దావీదు బలిపీఠం కట్టాడు. సమూయేలు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయంలో వర్ణాను కళ్ళ మందు దావీదు బలిపీఠం కట్టాడు. ద సేమ్ ప్లేస్ మోరియా పర్వతం అని పిలువబడింది. అక్కడ అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఈనాడు ఏ ఏ సంఘాలలో ప్రభువు బల్లను తిరిగి బాగు చేశాడో దేవుడు, ఆ మందిరాలను దేవుడు బాగు చేయబోతున్నాడు. కాబట్టి రెస్టోరేషన్ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్ వాజ్ ఆల్రెడీ డన్. సో దిస్ ఈజ్ ద సైన్. ఇదే మనకు ఆనవాలు. ఎందుకంటే యేసు ప్రభుకి భోజనాన్ని ఏర్పాటు చేసిన కుటుంబం ఏది? బేతనీయ కుటుంబమే, ఫిలదెల్ఫియా కుటుంబమే. ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభు ఎప్పుడు ఆకలి కొన్నాడు? చెప్తారా ఎవరైనా? యేసు ప్రభు ఎప్పుడు ఆకలి కొన్నాడు? 4వ అధ్యాయంలో. ఇంకా బాగా కొంత వివరంగా. మధ్యాహ్నపు వేళ. ఓకే, మధ్యాహ్నమే ఆకలేసిద్ది కదా, బాగా చెప్పారు. ఇంకా ఇంకా ఆయన బలికి ముందు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా బాగా చెప్పాలి. అంజూరపు చెట్టు దగ్గరికి అంటే కొంచెం దగ్గరికి వచ్చినట్టే. ఇంకా మార్క్స్ వార్త 11వ అధ్యాయం మీరు చదవండి. ఆయన బేతనీయ నుండి వెళ్ళినప్పుడు ఆకలి కొన్నాడు. మీరు చదవండి, అది ఉంటుంది. ఆయన బేతనీయ నుండి వెళ్ళినప్పుడు ఆకలి కొన్నాడు, కానీ ఆయన బేతనీయలో భోజనం తిన్నాడు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘము ఆయనకు భోజనం పెడుతుంది. ఇంకా చెప్పాలంటే ఫిలదెల్ఫియా సంఘములో ఆయన భోజనం పెట్టాడు, భోజనం తిన్నాడు. కాబట్టి రెస్టోరేషన్ ఆఫ్ ది లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల ఎక్కడైతే పునరుద్ధరించబడిందో అది నిజముగా మొర్ర పెట్టేవారి సంఘం అన్నమాట. ఆ సంఘం ప్రభువుని పిలుస్తుంది. అది వధువు సంఘం, అది పెండ్లి కుమార్తె సంఘం. కాబట్టి బాడీ ఆఫ్ ది చర్చ్ ఉంది, ఆ బాడీ ఆఫ్ ది క్రైస్ట్ ఉంది, బ్రైడ్ ఆఫ్ ది క్రైస్ట్ ఉంది. కాబట్టి మనమందరం కూడా వధువు సంఘం అని పిలువబడుతుంది. నేను హైదరాబాద్ సంఘానికి మొట్టమొదటి వాక్యం చెప్పినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపుని బట్టి చెప్పాను, అది ఖచ్చితంగా వధువు సంఘమే అని. కాబట్టి మనమందరం పెండ్లి కుమార్తె సంఘంగా ఉండాలి. పెండ్లి కుమార్తె సంఘం మాత్రమే ప్రభువుని రమ్ము అని పిలుస్తుంది. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే రమ్ము అని అంటారు, మనతో పాటు కోరస్ పాడతారు, కానీ అప్పుడే ఎందుకు వచ్చావు అన్నట్టు అడుగుతారు ప్రభువుని. కాబట్టి అటువంటి వారిలో మనం ఉండకూడదు. ఎందుకంటే అలా కానీ వస్తే ఏం జరిగిద్ది? యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 21. యోహాను సువార్త 21 చూడండి. వచనం 7వ వచనం చదువు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సిమ్మి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దూకిను. చూడండి, ఇక్కడ ఆ రోజైతే కవర్ చేసుకోవడానికి సముద్రం ఉంది, పైన బట్టలు లేవు, సముద్రంలో దూకేశాడు. క్రీస్తు న్యాయపడిన దగ్గర ఎందులో దూకుతారు కదండి? ఓ పెద్ద ఆయన్ని ఆధారం చేసుకొని వెనకాల దాక్కుంటాక ఆ రోజు వాసన లావుగా ఉండడు, బర్నబాస్ అన్న సన్నగా ఉండడు, అందరం మహిమ శరీరం పొందుతాం. పొట్ట ఎవరికి ఉండదు, దాక్కోవడానికి అవకాశమే లేదు. ఎక్కడ దాక్కుంటాం? సముద్రం ఉండదు ఆ రోజు, దూకలేం. మన దిగంబరత్వం స్పష్టంగా కనపడిద్ది ఆ రోజు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చినప్పుడు పేతురు వస్త్రహీనుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వచ్చే దినానికి మనము ఎన్ని నీతి క్రియలతో అలంకరించుకుంటాం? ప్రకటన 19:8
ఎన్ని నీతి క్రియలతో మనం అలంకరించుకుంటాం. మనం ఇప్పుడు చెప్పినవన్నీ వేరు, ఆయన ఇప్పుడు చదువుతాడు మనం ఏం చేసాము. మనం చెప్పమంటే ఏం చెప్తాం? అక్కడికి వెళ్ళాను అది చేశాను, ఇక్కడికి వెళ్ళాను ఇది చేశాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను అది చేశాను, అన్నీ మనం చెప్తాం. ఇక్కడ నేను చెప్తానంటాడు ఆయన. ఆ మనుష్యుడు తనకు చేసినదంతయో ఆమె తెలియజేసింది. ఆ మనుషుడు తనకు చేసిందంతా ఆమె తెలియజేసింది. పౌలు ఏమంటాడు? క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి వేటిని గూర్చి తెగింపని అంటాడు. ఎందుకు? ఎక్కువ మాట్లాడితే రేపు పొద్దుట తక్కువ చదివితే ఇన్ని చెప్పావు కదరా ఏదిరా అంటారు. ఎక్కడెక్కడ మనకు సంఘాలు ఉన్నాయంటే 20 సంఘాల లిస్టు చెప్తున్నాం. 20 సంఘాల లిస్టులో నిజంగా నువ్వు ఎక్కడెక్కడ పనిచేసావో అది మాత్రమే లిస్టులోకి వచ్చింది. మిగిలిందంతా నువ్వు చెప్పిందంతా ఎక్కడోళ్ళు నమ్మారు, కానీ అక్కడ మాత్రం రంగు బయటపడిపోద్ది. పేతురు వస్త్రహీనుడై ఉన్నందున. కాబట్టి మనము సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోవటం మంచిది. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే రేపు పొద్దుట పరువు మొత్తం పోయిద్ది అనమాట. అందుకనే సముద్రంలో దూకటానికి కూడా అవకాశం లేదు. ఆనాడైతే ఆయనకు ఉంది, దూకేశాడు. ఏ రోజు మనకు లేదు. అప్పుడు ఎంతమంది మధ్యలో అడిగాడు ప్రభు ఈ ప్రశ్న? 7 కదా. సముద్రంలోకి వెళ్ళింది 7 మందే. మీరు చదివితే రేపొద్దున ఎంతమంది ఉంటారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర? అబ్రహాం ఉంటాడా? ఇస్సాకు ఉంటాడా? యాకోబు ఉంటాడా? దావీదు ఉంటాడా? అందరూ ఉంటారు. దానియేలు ఉంటాడా? అందరూ ఉంటారు. అందరి ముందు మనలాంటి వాళ్ళందరినీ ప్రభు విమర్శ చేయబోతున్నారు. విమర్శ దినమందు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిపోతున్నాం. అందుకనే ఇప్పటి నుండే మనము నిజంగా మొర్రపెట్టే వారి మధ్యలో ఉన్నామని తెలుసుకుంది. ఏదో మనం మార్తక్కలాగా ప్రభా నువ్వు వచ్చేస్తావని అనుకుంటున్నావు, వచ్చేస్తావా అని అంటాం, కానీ నిజంగా ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి ప్రభువుని త్వరపెడుతున్న జనరేషన్ మన మధ్యలో ఉందని మీకు తెలిసినట్లయితే ప్రభు ఇంకెందుకు ఆలస్యం చేస్తాడు? ఆయన నిజంగా మొర్రపెట్టే వారి మొర్రకు ఆయన సమీపంగా ఉన్నాడు. నేను చెప్పే కదా, దావీదు ఆయనకు చాలా ప్రియమైన వాడు. దావీదు కొరకే ఆయన యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. సో దావీదుతో ఆయన చేసిన నిబంధనను ఆయన ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు. ద కవనెంట్ ఆఫ్ గ్రేస్ దేవుడు ఇప్పటికీ జరిగిస్తున్నాడు. అంత ప్రియమైన దావీదు కీర్తనలు మనం ధ్యానం చేస్తున్నాం ఈ దినాల్లో. కాబట్టి ప్రియులారా, మనమందరం మెలకుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తనలో ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 9వ వచనం చదువు. ఈ వచనం కూడా అందరికీ తెలిసిందే. 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 10 కూడా చదివాను. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. చాలండి. ఈ కీర్తనలో పైనుండి మాట్లాడుతున్నదంతా కూడా ఆయన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మాట్లాడిందంతా ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. మనం ఎంతవరకు విన్నట్లుగా రేపొద్దుట ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన పరిపాలన తరతరములు ఉంటుంది. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. మరి ఆ రాజ్యం కొరకు ఈనాటు మనకు ప్రభు అనుగ్రహించింది ఏంటంటే ఆయన క్రియలు, సత్క్రియలు. ఎఫెసీ పత్రిక 2:10 మనము వాటి యందు నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము అని మనం వింటున్నాం. కాబట్టి ఈనాడు మన కొరకు ఎన్ని పనులు ప్రభు పెట్టాడో అన్ని పనులు మనం కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ మనం ఆయన రాజ్య ప్రభావంలో, ఆయన రాజ్యంలో మనము ఆయనతో పాటు పరిపాలన చేస్తామన్నమాట. కాబట్టి ఈరోజు మనము పని మీద దృష్టి పెడదాం. భవిష్యత్తులో మనము పరిపాలన మీద నియమించబడతాం. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ఏమన్నాడు? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఎప్పటి వరకు అంట? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పదవులు వేరు,
ప్రభు ఇచ్చే పదవులు వేరు. ఇప్పుడు మనం పదవుల కంటే ఎక్కువ పని మీద మనసు పెడితే బాగుంటుంది. ఎక్కువ పనే, పని 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 మీద ఎక్కువ ఫోకస్ పెడితే రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము రాజ్యములో మహిమలో మనల్ని ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు అన్నమాట. సో ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎవరు మరి దూరం చేసుకోవద్దు. మనమందరం కూడా ఆయన క్రియల్లో ఉందాము. ఇప్పుడు దేవుడు ఏమేమి చేస్తున్నాడు అన్నిటిలో ప్రభు మనల్ని వాడుకొనును గాక. సో ప్రభు ఆత్మ మనందరికీ సహాయం చేయను గాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమె 145 కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని, మరొక తరం వారికి ఎదుట క్రియలు కొనియాడతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ తరంలో మనం యుగాల్లో మరి ఒక తరం వారికి మనం సేవ చేయడం అంటే యుగాల్లో తరాల్లో మరుగైనటువంటి మర్మాన్ని మన ద్వారా బయలుపరచబడుతున్నప్పుడు మనం మరొక తరానికి పరిచయం చేస్తున్నామని, మరొక తరానికి మనం సేవ చేస్తున్నాం అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అనగా ప్రవచనం ఎప్పుడైతే విడుదల అవుతుందో మరి ఆ ప్రవచనం ద్వారా వారికి మనం పరిచయం చేస్తున్నాం కూడా నేర్పించారు. అలాగే మరి నిజంగా మొరపెట్టేవారు మరి ప్రభు రాకని త్వరపెడుతున్నటువంటి వారుగా ఉన్నారని, వారు త్వరపెడుతున్నప్పుడు వారి మధ్య మనం ఏ విధంగా మనం భక్తితో ముందుకు సాగాలో, మరి మన క్రియలను జాగ్రత్తగా ఏ విధంగా చేసుకుని, ఇప్పుడు క్రియలు చేస్తే రేపు పొద్దున మనకు అధికారం ఇవ్వబడుతుంది కాబట్టి అప్పుడు రాజ్యం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనని మరి ఏ విధంగా క్రియలు కొనసాగించాలో రాకడి సమీపంగా ఉన్న దినాల్లో ప్రభు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఇప్పుడు వరకు వర్తమానం అందించిన సేవకులకు, నిలిచి ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం జగన్నాథపురంలో జరిగే ప్రత్యేకమైన కూడిక కొరకు ప్రార్థన చేయండి. అలాగే 10వ తేదీ కుయ్యర్లో, 11వ తేదీ ఉదయకాలం మందు గొల్లమాడాడులో జరిగే వివాహం కొరకు, అలాగే ఈ శనివారం జరిగే మంగళగిరిలో జరిగే వన్ డే కాన్ఫరెన్స్ కొరకు, అలాగే జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే పెద్దాపురం కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని, అలాగే వీలు కలిగిన వారు ఆయా పరిచర్ల కొరకు సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజిన్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. నా వందనాలు. వందాలండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నమ్మదగిన దేవా, నీ స్తోత్రాలు. మీరు ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కీర్తనల గ్రంథం 145వ కీర్తనలు ఉండు ప్రభువా, మీ సంగతులు వినుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపంగా ఉన్నారన్న విషయాన్ని మాకు ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభువా నిజముగా మొరపెడుతున్నారో వారు నెక్స్ట్ తరమునకు ప్రభువా నాయన మీ రాకను తెలిపి నేను వారిని సిద్ధపరుస్తున్నారన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీ స్తోత్రాలు. అవును ప్రభువా నాయన, మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మేము అనేకులను సిద్ధపరిచేటట్లుగా మీరు మమ్మల్ని ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మీరు నిరీక్షిస్తున్న దాన్ని నిశ్చయముగా దాన్ని పట్టుకుంటారని చెప్పినట్లుగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే అనుభవాన్ని మీరు మాకు నేర్పించారు. నాయన, ఈ జీవాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వారు ఆ దినము సమీపించుట మీరు చూస్తారన్న విషయాన్ని కూడా మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఈ దినాలు ఆఖరి సంఘపు దినాలు, లవోదీయక సంఘపు దినాలు. కానీ ఈ దినంలో ప్రభువా నాయన మేము కొలసి పత్రిక చదువుకొని కృప మీరు మాకు ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. అన్నిటిలో ఆయనకి మాత్రమే ప్రాముఖ్యత కలుగును అనే భావాన్ని తెలియజేస్తున్న కొలసి పత్రికను మేము ధ్యానించే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా మేము ఎప్పుడు మీ పాద సన్నిధిలోనికి వచ్చినా కేవలం క్రీస్తు మాత్రమే మాకు కనపడుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. లవోదీయక సంఘంలో నాయన, ఆ సంఘానికి మీరు బయట ఉన్నారు. ఇదిగో తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను, నాతో కలిసి భోజనం చేసే అనుభవం నాయన ప్రభా, బల్ల బాగు చేయబడుతుందన్న అనుభవం కనబడుతుంది. ఎప్పుడైతే ప్రభా లవోదీయక సంఘముగా ఉన్న మేము నాయన కొలసి పత్రిక చదువుకొని ఎప్పుడైతే నాయన ఈ అనుభవాన్ని మీరు మాకు ఇచ్చారో
నాయన ప్రభు బల బాగు చేయబడింది. ఈరోజు నాయన మేము వివేచించి మీ బలలో ప్రవేశించగలుగుతున్నాం. అటువంటి గొప్ప అనుభవాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లవోదీక సంఘముగా ఉన్న మమ్ములను ఫిలదెల్ఫియా సంఘపు అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మా ఎదుట మీరు తెరిచిన ప్రతి ద్వారాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా నాయన, బలిపీఠము బాగు చేయబడిన ఈ దినాల్లో నాయన ఇదిగో మీరు త్వరగా రాబోతున్నారు. ఆ దినము మేము సమీపించుట మేము చూస్తున్నాం. నాయన తండ్రి, అటువంటి అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించినందుకు మీ స్తోత్రాలు. మీరు రాకడను త్వరపెట్టే తండ్రి నాయన, ఆ కృప, ఆ తరాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరింతగా మీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాయన, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభా నాయన, మేము మమ్మలను మీరు వచ్చినప్పుడు ఎత్తబడేటట్లుగా వేకువ చొక్కగా మీరు మమ్మల్ని సిద్ధపాటు చేసినందుకు మీ స్తోత్రాలు. మీరు పెండ్లు కుమారుడుగా రాబోతున్నారు. వధువుగా మేము సిద్ధపడి మీ న్యాయపీఠం ఎదుట ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రభాబు నాయన, పేతురు వలె సిగ్గుపడి సముద్రంలో దూకే అనుభవం అక్కడ ఉండదని మీరు చెప్పారు. అక్కడ మేము ఏ పక్క కూడా దాక్కునే అవకాశం మాకు లేదు గనుక ఇప్పటి నుంచి ప్రభా నాయన, మీరు మాకు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందు కొనసాగుటకు సహాయం చేయండి. నాయన, మీరు అప్పగించమని పరిచర్యను అగ్రిప్ప జాగ్రత్తగా దాన్ని కొనసాగించమని కొలసపత్ర 4:17 చెప్పినట్లుగా మాకు అప్పగించబడిన పనిలో మేము నమ్మకంగా ముందు కొనసాగుటకు మీరు మా కృపను అనుగ్రహిస్తున్నారు. మీ స్తోత్రాలు నాయన. ఈ పరిచర్యలో మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మా ప్రియులందరినీ కూడా మీరు పరిచర్యలో వాడుకుంటున్న విధానమును బట్టి కూడా మీ స్తోత్రాలు. నా క్రియలను జాగ్రత్తగా చేయవారికి ప్రజల మీద మీరు అధికారం ఇస్తానన్నారు. నాయన, రేపు జరగబోయే ఆ పరిపాలనలో ప్రభా మీరు మాకు ఇవ్వబోతున్న పట్టణాలు బట్టి, జనుల మీద అధికారాన్ని బట్టి మీ స్తోత్రాలు. నాయన, మేము ఇక్కడ ఎంత ప్రయాసపడితే నాయన అంత పట్టణాలు మేము పట్టుకోబోతున్నాం. కాబట్టి నాయన, మరి ఎక్కువగా అనే పదాన్ని నాయన మేము గట్టిగా పట్టుకొని ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అని మీరు చెప్పినట్లుగా ఇంతకు ముందు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా, ఇంత ముందు ప్రయాసపడిన దానికంటే మరింత ఎక్కువగా నీ పనిలో ముందు కొనసాగుటకు మీరే మా కృపను అనుగ్రహించి మమ్మల్ని మరింతగా బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సేవకుని నిన్నటి దినమంతా మీరు వాడుకున్నారు నాయన ప్రభా. మరలా తిరిగి ప్రయాణంలో తోడుగున్నారు. ఉదయకాలమునే మరలా కూర్చొని నాయన ప్రభా తండ్రి, నీ వాక్యం తెలియపరచుటకు మీ సేవకుని మీరు బలపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఇంకనూ మీ సేవకుని బలపరచండి, వాడుకోండి. ఈ నెలంతా జరుగుతున్న పరిచర్య అంతట్లో కూడా కావలసిన కృప మీరు దయచేయండి. అలాగే ప్రభా, కూడికి నడిపించిన ఆ ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. కూడికి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేమందరం కూడా నాయన నమ్మకంగా నీ పనిలో కొనసాగుతూ రాజ్యాన్ని నాయన తండ్రి నిర్మించే పనిలో మేము మెలకుగా ఉంటూ అనేకులను ప్రభా తండ్రి మెలకువ చేస్తూ మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే కృప మా ప్రియులుగా మాకు అందరికీ మీరు ఇంకా అనుగ్రహించి బలపరిచి వాడుకోమని, అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రియులు చేస్తున్న పనుల్లోనూ ప్రయాణాలన్నింటిలో కూడా సఫలత కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగించుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. 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 అందరికీ వందనాలండి.